పువ్వులాగా నవ్వుతున్నారు. చక్కగా ఇంట్లో ఎన్ని ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నా ఇక్కడ చిన్న పిల్లలా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ గంతులు, తుళ్ళింతలు, కేరింతలు చాలా సంతోషం వేస్తుంది. కోర్ట్ కేసు అయితే నాకు హిందీ లెసన్ చెప్తే అసలు నేనైతే తగ్గిపోయాను. 2005లో మన ఐఏఎస్ ఎవరు, ఐపీఎస్ ఎవరంటే మీరు చెప్పలేరు, మీకు గుర్తు కూడా ఉండరు. మీ టీచర్ ఎవరంటే చెప్తారు. అదే గురువు యొక్క గొప్పతనము. ఆ గురువు స్థానంలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ పిల్లలకి మీరు కూడా మీరు ఎంతైతే గురువులకు గౌరవించారో ఆ గౌరవాన్ని మీ పిల్లలు వాళ్ళ గురువులకు ఇచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు జనరేషన్ అయితే కంప్లీట్ గా మారింది. గురువులు పిల్లల్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. అలా మీ పిల్లలు చేయకుండా చూడండి. ఒకటి. తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ అన్నారు. నాకు తోచిన ఒక చిన్న సలహా ఏంటి అంటే, మీరు ఇక్కడ ఒక 40-50 మెంబర్స్ గ్యాదర్ అయి ఉంటారు. చిన్న అకౌంట్ నెంబర్ ఒకటి తీసి, గ్రూప్ అకౌంట్ తీసి, దానిలో రోజుకు ఒక 1 రూపీ లెక్కన మీరు వేసేయండి. అది కొన్ని సంవత్సరాలకి కొన్ని లక్షలు అవ్వచ్చు. మీ గ్రూప్ లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఫైనాన్షియల్ గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు హెల్ప్ చేయడానికి మీ వంతు సహాయము అందుతుంది. ఇది పాటించండి. నెక్స్ట్, మనిషి అన్నవాళ్ళు కొన్ని రోల్స్ చేయాల్సి వస్తుంది. బిడ్డగా, పార్ట్నర్ గా, పేరెంట్ గా, లాస్ట్ లో గ్రాండ్ మాగా కొన్ని రోల్స్. తర్వాత మంచి ఫ్రెండ్ గా, సొసైటీలో ఒక మంచి పౌరుడిగా. ఇది చెయ్యాలి అంటే ఎటువంటి అద్భుతాలు చేయాల్సిన పని లేదు. మనిషిని మనిషిగా గౌరవించండి. ఈగోస్ వదిలేసేయండి. ఈగో వల్లే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఈగో కంప్లీట్ గా వదిలేయండి. అడ్జస్ట్ అవడం నేర్చుకోండి. తగ్గి నెగ్గడం నేర్చుకోండి. ఓకేనా? జూ పార్క్ ఉంది. ఆ జూ పార్క్ లో రకరకాల జంతువుల్ని తీసుకొచ్చి పెట్టారు. దానిలో ఒక పులులు, సింహాలు, క్రూర జంతువుల్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ జూ పార్క్ కొన్ని రోజులు ఏం చేస్తారంటే, ఆహారం తీసుకెళ్లి ఆ జంతువులకు తీసుకెళ్లి పెడుతుంటారు. అవి వేటాడిస్తున్న పని లేదనమాట. అంతే కదా, 3 పూట్ల జంతువులకు తీసుకెళ్లి ఆహారం పెడుతుంటారు. అవి కష్టపడవు. జూ పార్క్ సిస్టమ్ అయితే ఇట్లా మూగ జంతువుల్ని జూ పార్క్ లో పెట్టకూడదు, వాళ్ళని ఫ్రీగా అడవిలో వదిలేసేయాలి అని చెప్పారు. సరే అని ఈ పులుల్ని, సింహాల్ని అన్నిటినీ తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. కానీ ఆ పులులకి, సింహాలకి ఏమైంది? వేటాడే శక్తి తగ్గిపోయింది. ఎవరైనా ఆహారం పెడితే కూర్చొని తిందాము అని వెయిట్ చేస్తున్నారు. అడవికి రాజు ఎవరు? సింహం. ఆ సింహం కంప్లీట్ గా వేటాడటం మర్చిపోయింది. వెయిట్ చేస్తూ ఉండేది, నాకు భోజనం ఎవరైనా పెడతారా అని. అంటే కొన్ని సంవత్సరాలు అట్లా అలవాటు పడిపోయింది అనమాట. వేటాడే శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో అది బక్క చిక్కిపోతా ఉంది. అంటే ఆహారం తినకుండా చిక్కిపోతా ఉంది. ఇది ఎవరు గమనించారంటే, ఆ అడవిలో ఉన్న కుక్కలు గమనించాయి. సింహం ఎక్కడ, కుక్కలు ఎక్కడ చూడండి. కొన్ని రోజులు గమనించి, ఈ సింహం ఏమీ చేయలేదు మనల్ని, ఇదే ఆహారం లేక చిక్కిపోతుంది, దీన్ని మనం ఆహారంగా భుజించొచ్చని చంపేశాయి. ఆ సింహాన్ని చంపి కుక్కలు చక్కగా భోజనం చేశాయి, మిగిలినవి వదిలేసి వెళ్ళిపోయాయి. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, స్కిల్స్ ఉండాలి. డిపెండెన్స్ అన్నది అస్సలు ఉండకూడదు. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, మీ పిల్లలకు కూడా నేర్పించండి. అమ్మ పెడతది, నానిస్తారు, మనం ఎంజాయ్ చేయాలి, మన తాత ముత్తాతలు సంపాదించింది చాలా ఉంది అని అనుకొని డిపెండెన్స్ గా రిలాక్స్ అవుతూ ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం. ఒకవేళ అదంతా కొలాప్స్ అయింది అనుకోండి, మీరు కూడా పెట్టే పొజిషన్ లో ఉంటారు. ఒక్కొక్కసారి మనుషులు మాయమైపోతుంటారు కదా. అప్పుడు ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఆ సింహం లాగా. కాబట్టి ఎప్పటికప్పుడు స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి. ఈ రోజు కంటే రేపు ఇంకా బెటర్ గా ఉండాలి. చెప్తుంటారు కదా పెద్దలు, మీరు ఎవరితో పోటీ కాదు, మీకు మీరే పోటీ. ఈ రోజు లైఫ్ కంటే రేపు ఇంకొంచెం బెటర్ గా ఉండాలి. అట్లా కొంచెం స్కిల్స్ పెంచుకుంటూ బెటర్ లైఫ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. తర్వాత మీ రోల్స్ చెప్పాను కదా, రకరకాల రోల్స్ చేస్తారని, ది బెస్ట్ అనిపించుకోండి చాలు. మన అమ్మా నాన్నని మనం ఎలాగో చూస్తాం,
అలాగే అత్తమామల్ని కూడా గౌరవించండి. కోడలంటే విడదీసుకొని తీసుకెళ్లడం కాదు, కుటుంబాన్ని కలిపేది అనేది గుర్తింపు తీసుకురావాలి. హిందీ సార్, కుటుంబాన్ని కలిపే కోడలు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్తమామలే పంపిస్తున్నారు, ఎందుకమ్మా మీరు ఫ్రీగా ఉండండి అని. అట్లా కుటుంబాన్ని కలిపే కోడల్లాగా, బిడ్డలకి మార్గదర్శనంలాగా, ఒక భావి భారత పౌరుల్లాగా మీరు ది బెస్ట్ అనిపించుకుంటారని, మరలా ఇటువంటి అకేషన్స్ లో మళ్ళా కలుద్దామని, మీరు ది బెస్ట్ ఎప్పుడు లైఫ్ లో ఉన్నత శిఖరంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, madam. That was an inspirational and enlightenment speech. And madam, we already mentioned చేసినట్టు we are supporting one of our friends actually. So we are doing some silent donations for him. So I don't want you to reveal his name, but we are supporting his financial needs.